ఐ అప్రిషియేట్ ద ప్రొడ్యూసర్ అండి. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కమర్షియల్ సినిమాలు చేస్తున్నారు. అంటే మనం ఎంత సేఫ్గా ఉంటాం, ఎన్ని కమర్షియల్ సాంగ్స్, దాంట్లో ఐటమ్ సాంగ్ ఏం పెట్టాలి, యాక్షన్ ఏం పెట్టాలి, ఎలా కమర్షియలైజ్ చేయాలి అని ఉంటున్న ఒక జర్నీలో ధైర్యంగా ఒక మంచి డైనమిక్ వేలో ఒక భక్తి సినిమా తీయడం నిజంగా ది హ్యాట్స్ ఆఫ్. ఐ అప్రిషియేట్ ద డైరెక్టర్, ఆల్సో ద ప్రొడ్యూసర్, ఫస్ట్ వెంచర్ వాళ్ళు చేయడం. అండ్ ముఖ్యంగా మా దీంట్లో కో ఆర్టిస్ట్ మణిచందన గారు నాతో రామ్ సక్కనోడ్లో హీరోయిన్గా యాక్ట్ చేశారు. ఇట్స్ వెరీ లక్కీ టు గెట్ దిస్ రోల్. ఎందుకంటే దేవుడి పాత్రలు ఇందాక కూడా మేడం గారు చెప్పారు, దేవుడి పాత్రల్లో యాక్ట్ చేయడం అనేది అందరికీ రాదు, అది అదృష్టం. నాకు అన్నమయ్య, రామదాసు, సత్యనారాయణ స్వామి ఇలా రావడం, అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఇంకా మిగిలిపోయింది ఏంటంటే నాకు దేవుడిలో లక్ష్మీ నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, నాకు కోరికలు అవే ఉన్నాయి, మీదన్నీ అయిపోయింది. సో అట్లా భగవంతుడు నాకు అది ఇచ్చారు. అదే మాదిరిగా లేడీస్కి వచ్చేటప్పటికి ఆ ఫిగర్ కానీ ఫేస్ కానీ అవన్నీ సూట్ అవ్వడం అందరికీ సూట్ కాదు. అదేవిధంగా సూట్ అయినా కూడా అది రావడం అనేది వాళ్ళ అదృష్టం, వాళ్ళకి ఏదో అదృష్టం ఉంటే తప్ప రాదు. చందనకి దిస్ ఇస్ అ వెరీ గుడ్ బ్రేక్ అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. సో డెఫినెట్లీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆవిడకి మంచి క్యారెక్టర్స్, ఈ అమ్మవారు క్యారెక్టర్స్ రావాలి. అండ్ ఈవెన్ వర్క్ చేసిన టెక్నీషియన్స్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈరోజు ఐ విష్ ద మ్యూజిక్ డైరెక్టర్ ద బెస్ట్ ఆఫ్ లక్. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఏమవుతుందంటే మ్యూజిక్ డైరెక్టర్కి ఒక చాలా పెద్ద ఒక పరీక్ష ఉంటుందండి. ఎందుకంటే కమర్షియల్ సాంగ్స్లో ఏంటంటే ఒక ఫోక్ సాంగ్, ఒక మెలడీ సాంగ్, ఒక ర్యాప్ సాంగ్ అలా ఇవ్వచ్చు. బట్ డివోషనల్ సాంగ్ పిక్చర్లో వచ్చేటప్పటికి ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఇన్స్ట్రుమెంట్స్తో ఏంటంటే వేరే వేరే ట్యూన్స్ ఇచ్చి డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేసి ట్యూన్స్ని కూడా ఏంటంటే బాగా చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసి చేయాలి, లేకపోతే ఆడియో పాస్ అవ్వడం అనేది చాలా కష్టం. సో ఐ నో హౌ మచ్ ఆఫ్ ఎఫర్ట్ దీంట్లో ఆయన వేసి ఉంటారు. సో ఐ ఆల్సో విష్ ది ఆడియో ఆల్సో టు బి అ గుడ్ సక్సెస్. ఆన్ ద హోల్ మూవీ మంచి సక్సెస్ అవ్వాలి, మంచి టైంలో రిలీజ్ అవ్వాలి, అండ్ అందరికీ అఖిలాండేశ్వరి అమ్మగారు ఆశీర్వాదం రావాలని కోరుకుంటూ అఖిలాండేశ్వరి చిత్రాన్ని ఈరోజు ఆడియో ఫంక్షన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ దర్శకులు వాసు గారు నాకు ప్రత్యక్షంగా పరిచయం. నా సినిమాల్లో 10 సంవత్సరాల క్రితం నా సినిమాకి ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆయన సినిమా లోకం వాళ్ళది కంప్లీట్. వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి దానవీర శూరకర్ణ లాంటి ఎన్నో గొప్ప చిత్రాలు వాళ్ళ ఫాదర్ ఆర్ట్ డైరెక్టర్గా చేశారు. అలాంటి వారసత్వం నుంచి వచ్చి కొడుకు కూడా ఆర్ట్ డైరెక్టర్గా కెమెరా డిపార్ట్మెంట్లో పనిచేసి మరి ఈనాడు దర్శకుడిగా, నిర్మాతగా తన ప్రతిభ నిరూపించాడు. తీయడానికి ప్రత్యక్షమైనటువంటి కొన్ని అనుభవాలను తీసుకొని సినిమాలో పెట్టుంటారు, అవునా? అది బాగా ప్రజలకు అందరికీ, భక్తులందరికీ బాగా హత్తుకుంటుందని, అలాగే ఈ యొక్క చాముండేశ్వరి యొక్క అనుగ్రహమే అమ్మవారు అఖిలాండేశ్వరి. అయితే ఈ అఖిలాండేశ్వరి అనే పేరులో కూడా చాలా వైబ్రేషన్ ఉందన్నమాట. ఆ పేరు వెంటనే ఎంతో, అంటే చాలా ఎక్కువ జనాదరణ పొందగలదని అనుకుంటున్నాను ఈ సినిమా.